చెప్తున్నారు షారూక్ ఖాన్ పై మండిపడుతున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. అవును, దక్షిణాదిని ఇంత చులకనగా చూస్తారా అంటూ కూడా వాళ్ళు మండిపడుతున్న పరిస్థితి. అసలు ఇంతకీ ఏం జరిగింది అంటే, అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో భాగంగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ముచ్చటగా చూస్తున్నారు. ఎందుకంటే సెలబ్రేషన్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. సెలబ్రిటీస్ అందరూ అక్కడికి వెళ్తున్నారు, డాన్సులు వేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, హంగామా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కావచ్చు, సెలబ్రిటీస్ చాలామంది అక్కడికి వెళ్తున్న సందర్భం. అయితే అక్కడ నాటు నాటు పాటకు సంబంధించి మరొకసారి చర్చకు వచ్చిందని చెప్పుకోవాలి. నాటు 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 పాటకి సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్, షారూక్, అమీర్ ముగ్గురు కూడా పాటకి డాన్స్ చేస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ముగ్గురు డాన్స్ చేస్తున్నప్పుడు నాటు నాటు పాటకి షారూక్ ఖాన్ రామ్ చరణ్ని వేదిక మీదకి పిలుస్తారు. ఆ పిలిచిన సందర్భంలో ఆయన పిలిచిన తీరు మీద ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఆయన మాట్లాడిన తీరు మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మాట్లాడి ఉండకూడదంటూ కూడా దుమ్మెత్తిపోస్తున్న సందర్భాన్ని చెప్పుకోవాలి. ఇంతకీ ఆయన ఏమన్నారు, ఆయన అన్న మాట ఎలా బయటకు వచ్చింది, ఎలా డిస్కషన్కి వచ్చింది, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ముందుకు ఇదే అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది, ఒక మాట వైరల్ అయింది. ముందుగా ఒక వీడియో వైరల్ అయింది, ఆ వీడియోని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సోషల్ మీడియాలో ఇది ఇక్కడే నాటు నాటు పాటకి సంబంధించి పర్ఫార్మెన్స్ అవుతోంది. అయితే సోషల్ మీడియాలో కొన్ని కండిషన్స్ వల్ల నేను మీకు ఈ ఆడియో మీకు చూపించలేకపోతున్నాను. కానీ మీరు సోషల్ మీడియాలో కనుక అనంత్ అంబానీ లేకపోతే రామ్ చరణ్ నాటు నాటు అని కొడితే మీకు దాదాపు విజువల్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ఖాన్ త్రయంతో పాటు రామ్ చరణ్ కూడా కనిపిస్తారు. ఒక్కసారి ఆ పిక్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ముగ్గురు ఉన్నారు. ముగ్గురు డాన్స్ వేస్తున్నారు. ముగ్గురు డాన్స్ వేస్తున్న సందర్భంలో నాటు నాటు పాటకి అఫ్కోర్స్ హీరో అక్కడ ఉన్నప్పుడు రామ్ చరణ్ కూడా పిలుస్తారు కాబట్టి పిలిచారు. కానీ అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ పిలిచిన సందర్భం మాత్రం ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే కనుక పిలిచినప్పుడు షారూక్ ఖాన్ ఇడ్లీ వడ అంటూ పిలిచారు అనేది ఆడియో వింటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను చూపించలేకపోతున్నాను కొన్ని కండిషన్స్ కారణంగా, కానీ మీకు ఆ మాట అర్థమవుతుంది. ఇది ఎప్పుడు బయటకు వచ్చిందంటే కనుక రామ్ చరణ్ మేకప్ ఆర్టిస్ట్ జీబా, ఒకసారి ఆ ఇమేజ్ చూపించే ప్రయత్నం చేస్తాను. జీబా హసన్ తను ఒక ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంది. ఇది మీరు చూడొచ్చు. ఆమె హ్యూజ్ SRK ఫ్యాన్, బట్ ఐ రియలీ డిస్లైక్ ద వే హీ కాల్డ్ రామ్ చరణ్ ఆన్ స్టేజ్ అంటూ కూడా తను చేసిన ఈ ఇన్స్టా పోస్ట్తో ఆ వీడియో ఒక్కసారిగా వైరల్గా మారింది. అంటే నేను షారూక్ ఖాన్కి పెద్ద ఫ్యాన్ని, కానీ ద వే హీ కాల్డ్ రామ్ చరణ్ ఆన్ స్టేజ్ మీదకి రామ్ చరణ్ పిలిచిన తీరు నాకు చాలా అభ్యంతరకరంగా, నాకు నచ్చలేదు అంటూ కూడా తను పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది అనేది మీకు నేను ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు పోస్ట్ చూశారు. చేసిన తర్వాత నేను కంటిన్యూటీగా ఇన్స్టాలో స్టేటస్ అంటూ ఉంటాం కదా, దానికి సంబంధించి తను అక్కడ పోస్ట్ చేస్తూ దక్షిణాది వాళ్ళంటే ఎందుకు ఉత్తరాది వాళ్ళకి అంత చులకన అనే అర్థం వచ్చేలా తను పోస్ట్ చేసింది. కానీ నన్ను ఇక్కడ బాగా చూసుకుంటున్నారు, దక్షిణాది వాళ్ళు నన్ను బాగా ఆదరిస్తున్నారు, అలాంటి సందర్భంలో ఎందుకు ఇటువంటి తారతమ్యాలు అన్నట్టుగా అర్థం వచ్చేట్టుగా తను ఆ పోస్ట్ చేసింది. ఇప్పుడు ఇదే పోస్ట్కి సంబంధించి రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే దక్షిణాదికి సంబంధించిన కొంతమంది కావచ్చు, లేకపోతే ఉత్తరాదికి సంబంధించిన వాళ్ళు కూడా, మొత్తంగా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఈ అంశానికి సంబంధించి ఇంతకీ సోషల్ మీడియాలో ఎటువంటి ట్రెండ్ అవుతుంది మీకు శాంపుల్ చూపించే ప్రయత్నం చేస్తాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఒక పోస్ట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. షారూక్ ఖాన్ ఈజ్ నాట్ ఎ బిట్ ఆఫ్ మెగాస్టార్ రామ్ చరణ్ అంటూ కూడా హ్యాష్ట్యాగ్ చేస్తూ షారూక్ ఖాన్ షుడ్ అపాలజైజ్ ఫర్ హిజ్ రేసిస్ట్ కమెంట్ ఆన్ రామ్ చరణ్ అంటూ కూడా వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ అర్థమైపోతుంది మెగాస్టార్ రామ్ చరణ్కి సంబంధించి తనలో కొంత కూడా కాదంటూ కూడా వాళ్ళు అక్కడ అర్థం వచ్చేలా పోస్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు. షారూక్ ఖాన్ షుడ్ అపాలజైజ్ ఫర్ హిస్ రేసిస్ట్ కమెంట్స్ ఆన్ రామ్ చరణ్ మీద చేసిన వ్యాఖ్యలకు షారూక్ ఖాన్ క్షమాపణ చెప్పాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇదొక ట్వీట్. మరొకటి చూసే ప్రయత్నం చేద్దాం. మరికొంతమంది అయితే మాత్రం రామ్ చరణ్ షుడ్ కాల్ చోలా భటూరా టు షారూక్ ఖాన్, మరికొంతమంది షారూక్ ఖాన్ని చోలా భటూరా అంటూ పిలవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇంకొక ట్వీట్ కావచ్చు, లేకపోతే ఇంకొక మీమ్స్ కూడా ఉన్నాయి. మీమ్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి మీమ్స్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు అనేది. మరికొంతమంది అయితే మీమ్స్ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. రామ్ చరణ్ టు ముఖేష్ అంబానీ, అంటే రామ్ చరణ్ ముఖేష్ అంబానీతో ఇలా అంటున్నారంటూ కూడా ఒక మీమ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. मेरे साथ अन्याय हुआ है,
నాకు అన్యాయం జరిగిందంటూ కూడా ముఖేష్ అంబానీతో రామ్ చరణ్ చెప్తున్నట్టుగా ఒక మీమ్ని మీరు ఇక్కడ చూడొచ్చు. మరికొన్ని పోస్టులు చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మరొక సోషల్ మీడియా పోస్ట్ ఎక్స్లో మరొక పోస్ట్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఓ ఇడ్లీ హేతో హమ్ క్యా పరాఠా, వాళ్ళు ఇడ్లీ అయితే మనం ఏంటి పరాఠాలమా అంటూ కూడా వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. పీపుల్ రియలీ షుడ్ గ్రో అప్ మ్యాన్, ఇట్స్ టైమ్ వీ షుడ్ స్టాప్ కాలింగ్ సచ్ థింగ్స్ టు అవర్ పీపుల్, రెస్పెక్ట్ ఈస్ బోత్ వేస్. అంటే మర్యాద ఇరువైపులో కూడా ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి అని అర్థం వచ్చేలా ఈ పోస్ట్ మనం చూడొచ్చు. దీంతోపాటు ఎస్ఆర్కే షుడ్ రియలీ అపాలజైజ్ ఈవెన్ ఇన్ ద జస్ట్ ఆఫ్ ద మూమెంట్, హీ షుడింట్ హ్యావ్ కాల్డ్ రామ్ చరణ్ ఎనీ ఆఫ్ దట్. ఏదేమైనప్పటికీ షారూఖ్ ఖాన్ క్షమాపణ చెప్పాలి, ఏదేమైనప్పటికీ అర్థం వచ్చేలా వీడు చెప్తున్న పరిస్థితి. ఎస్ఆర్కే షుడ్ రియలీ అపాలజైజ్ ఈవెన్ ఇన్ ద జస్ట్ ఆఫ్ ద మూమెంట్, హీ షుడింట్ హ్యావ్ కాల్డ్ రామ్ చరణ్ ఎనీ ఆఫ్ దట్. ఒకటే అంటున్నారు, క్షమాపణ చెప్పాలి ఏదైనప్పటికీ, ఆ సమయంలో అని ఉండకూడదు, ఒక అన్న సందర్భం ఉంది కాబట్టి క్షమాపణ చెప్పాల్సిందంటూ కూడా డిమాండ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా ఏం జరగబోతుంది, షారూఖ్ ఖాన్ క్షమాపణ చెప్తారా లేదా, లేకపోతే రామ్ చరణ్ ఫ్యాన్స్ నుంచి ఇంకా ఎటువంటి ఈ అంశానికి సంబంధించి అభ్యంతరాన్ని ఎదుర్కొంటారు? ఎందుకంటే ఇప్పటికే దీన్ని ఖండిస్తున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్కి సంబంధించి ఎక్కడ కూడా తగ్గట్లేదని చెప్పుకోవాలి. మెగా ఫ్యాన్స్ అయితే మాత్రం ఎక్కడా కూడా ఈ విషయంలో తగ్గట్లేదు. అపాలజైజ్ అంటే క్షమాపణ చెప్పాల్సిందంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.